మేము ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాము. మీరు ఒక్కళ్ళ మీ అమ్మాయి అవసరంలా, మీరు ఆ సర్టిఫికేట్ తీసుకుని రండి. తీసుకుని వస్తే నేను పెట్టిస్తాను పెన్షన్. ఇక్కడికి వస్తే నేను చేపిస్తా. సదరన్ సర్టిఫికేట్ వస్తే పెన్షన్ వస్తుంది. చూడండి, ఎక్కడ ఇల్లు ఇది కనుక్కోమని, ఇక్కడ ఏం కనుక్కో చెప్తారమ్మా. ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బార్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతి శుక్రవారం చేస్తున్నటువంటి ప్రజా దర్బారు అటు అధికారులు, మరి పార్టీ నాయకులు, శాసనసభ్యుడిగా నేను అందరం కూడా ప్రజల సమస్యలు అర్జీలు పరిష్కరించడానికి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఆ డిపార్ట్మెంట్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక జవాబుదారితనంగా ఉండటం వల్ల ప్రజలు సమస్యలు వేగంగా పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఏ మంచి ఉద్దేశంతో ఈ ప్రజా దర్బార్ అనేది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. మా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి నా శాసనసభ్యుడి దృష్టికి ఫోన్ల ద్వారా చెప్పమని చెప్పి వేటు ఎస్ఎంఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి మీడియా ద్వారా ఇచ్చిన దాన్ని బట్టి దాదాపు ఒక 100 కాల్స్ పైన మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా ప్రజలకి మీడియా ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ డివిజన్ పర్యటనలో కానీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటా ఉన్నాం. ప్రతి సమస్యకి ఒక కొలుపు తీసుకొస్తా ఉన్నాం. సంతోషంగా ఉంది. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, నాకు అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తామని తెలియజేస్తాం.